కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ సారు మాకు త్రాగునీరివ్వండి అంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరులోని మోడల్ స్కూల్లో త్రాగునీటి సమస్య ఏర్పడింది. మంచినీళ్ల కోసం విద్యార్థులు డబ్బులు కూడబెట్టుకుని వాటర్ క్యాన్ కొని తాగాల్సిన దుస్థితి వచ్చింది. గత కొన్ని రోజులుగా త్రాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీళ్ల కోసం క్లాస్ రూమ్ లో అందరం డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొంటున్నామని చెప్పారు. ప్రతి విద్యార్థి ₹1, ₹2 కూడబెట్టి మంచినీళ్లు తాగుతున్నామన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ మంచినీళ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇకపోతే కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. అయితే భాస్కర్, చెప్పండి, ఇప్పుడు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరి సాగుకే కాకుండా త్రాగునీటికి కూడా కష్టాలు ఏర్పడ్డాయి. దీని గురించి విద్యార్థులు ఎలా స్పందిస్తున్నారు? దీని గురించి ప్రభుత్వం ఎలా స్పందించింది? ఏదైతే వాటర్ కు సంబంధించినటువంటి అంశంలో ఇవాళ టీవీస్ లో కథనం వచ్చిందో ఆ కథనం నేపథ్యంలో పూర్తిగా అక్కడికి వచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారులందరూ కూడా దాన్ని టీవీస్ లో చూసిన తర్వాత ఒక్కసారిగా అధికార యంత్రాంగం అంతా కదిలి వచ్చింది. కదిలి రావడమే కాకుండా ఇవాళ వ్యవసాయానికి సాగునీటి లేకుండా తెలంగాణలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే సాగునీటి లేకుండా కూడా పూర్తిగా విద్యార్థులు ఇళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళు గమనించుకున్నటువంటి డబ్బుల నుంచి తీసుకొచ్చి టిన్స్ కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం రేవంత్ సారు మాకు తాగునీరు ఇవ్వండి అంటే ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూరు గ్రామంలో మోడల్ స్కూల్లో తాగునీరు సమస్య పైన టీవీస్ కట్టడం ప్లే అయినటువంటి నేపథ్యంలో అధికార యంత్రాంగం జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు జిల్లా మున్సిపల్ అధికారులు చేరుకొని హుటాహుటిన ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ సోయి తప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థలో మిగతా పార్టీలన్నీ కూడా ఎవరు అధికార పార్టీకి దాసోహమైనటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక పోరాటాల నేపథ్యంలో టీవీస్ లో వచ్చినటువంటి కథనం మేరకు ఎట్టకేలకైతే అధికార యంత్రాంగం కదిలి వచ్చింది. అక్కడ పూర్తి స్థాయిలో వాటర్ ను ఏర్పాటు చేయడానికి అధికారుల దగ్గరికి వచ్చారు. మీడియా ప్రతినిధులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. నిజంగా దుర్భరమైనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణలో నీళ్లకు సంబంధించినటువంటి దాంట్లో విద్యార్థులు మంచినీరు లేకుండా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. దాన్ని ఇవాళ న్యూస్ లో కథనం చేసిన తర్వాత కథనం వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం అయితే కదిలి వచ్చింది. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తాగునీరు లేకుండా ఇబ్బంది పడుతుంటే తాగునీరు విషయంలో సైతం రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి పనులను చూస్తూ తీవ్ర స్థాయిలో తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేటువంటి నేపథ్యంలో కనీసం తాగునీరు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు, అధ్వాన్న పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేటువంటిది మాత్రం తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. చూసుకుంటే ఇప్పుడు విద్యార్థులకు కనీసం మంచినీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని టీ న్యూస్ కథనంలో వచ్చే వరకు కూడా సోయి లేకుండా ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉందంటే దీన్ని మనము ఏ రకంగా చూడాలి? కేవలం పైన ఆరాటాలు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వాలు ప్రజలకు మంచి చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు లక్షల ఎకరాల్లో ఎండిపోతూ ప్రజలంతా కూడా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నమో రామచంద్ర అంటూ పొలాలలో పూర్తిగా ఆ ఎండకు నెలలు బారిన నేలలు చూసి మనోవేదంతో తీవ్ర దుఃఖముఖి లోనైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాళ్ళ ఇబ్రహీంపట్నం బొంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే అందరినీ కూడా కలిసి వేసింది. చిన్న పిల్లలకు తాగునీరు లేకుండా చేసి కృష్ణా జిల్లాలో వచ్చేట్టుగా అవి కూడా బంద్ అయిపోయినాయి. సంవత్సర కాలంగా నీళ్లు రావటం లేదు, మేము కింద ద్వారా ఇట్లా వాటర్ తెచ్చుకుంటున్నాం అంటూ మీడియాతో పిల్లలు మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు మాత్రం అందరినీ కలిసివేసింది. నిజంగా కూడా ఇది తెలంగాణ ఇవాళ ఎక్కడ ఉంది అనేటువంటిది మాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అక్కడికి వెళ్ళినటువంటి టీ న్యూస్ సిబ్బందితో టీ న్యూస్ ప్రతినిధితో వాళ్ళు చెప్తున్నటువంటి గోడును విని అది టీ న్యూస్ లో ప్రచారం చేయడంతో యంత్రాంగం అంతా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా కలిసి ఎట్టగేలకు మంచినీళ్లు ఇచ్చేటువంటి ఏర్పాటు అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఇవాళ సాయంత్రానికల్లా ఆ నీటి ఏర్పాటు పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇటువంటిది భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యతటువంటి ప్రభుత్వాలపైన
ఉంది. ఇట్లాంటివి కూడా చేయలేనటువంటి ప్రభుత్వాలు మేమేదో చేశామని చెప్పుకోవడం కంటే చిన్నపిల్లలకు నీళ్లు అందించలేనటువంటి ప్రభుత్వాలు ఇంకా ప్రజలకు ఏం చేస్తాయంటూ కూడా తీవ్రస్థాయిలో తెలంగాణ ప్రజలు మండిపడతా ఉన్నారు. దీనిపైన హుటాహుటిన ఈ పిల్లలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం టీవీస్ లో ఈ కథనం ప్లే చేయడం జరిగింది. తర్వాత స్పందించినటువంటి అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇక టీ న్యూస్ వరుస కథనాలతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగళూరులోని మోడల్ స్కూల్లో తాగునీటి సమస్య ఏర్పడింది. మంచినీళ్ల కోసం విద్యార్థులు డబ్బులు కూడబెట్టుకుని వాటర్ క్యాన్ కొని తాగాల్సిన దుస్థితి వచ్చింది. గత కొన్ని రోజులుగా తాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీళ్ల కోసం క్లాస్ రూమ్ లో డబ్బులు పోగు చేసుకుని వాటర్ క్యాన్ కొంటున్నామని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. టీ న్యూస్ కథనంతో కదిలిన అధికారులు విద్యార్థుల దగ్గరకు పరుగులు పెట్టారు. కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైన ప్రిన్సిపల్ ను జిల్లా అధికారులు మందలించారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు.